అందరికీ శుభోదయం. నా పేరు పెంచల రాజా. నేను ఎట్లా చదువుతున్నాను. శిశు స్కూల్ జరుపుకున్న మీ అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. మాతరం, వందే మాతరం, వందే మాతరం. 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు బుజుబుజు నెల్లూరులోని శేషు స్కూల్ చిన్నారులు దేశభక్తి నృత్య ప్రదర్శనతో విచ్చేసిన అతిథులను అలరింపచేశారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శేషు స్కూల్ చిన్నారులు అల్లూరి సీతారామరాజు, గౌతమ బుద్ధుడు, శంకరాచార్యులు, అంబేద్కర్, గాంధీ, నెహ్రూ, భరతమాత వేషాలతో చిన్నారులు అందరినీ అలరించారు. చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనకి కలెక్టర్ గారి ప్రశంసలు అందుకున్నారు. కలెక్టర్ గారి చేతుల మీదుగా కరెస్పాండెంట్ శేషు గారు, డాన్స్ మాస్టర్ శశికళారెడ్డి గారు మెమంటోలను అందుకున్నారు. మరి ఇక్కడ చిన్నారులు చేసిన దేశభక్తి నృత్యాన్ని మీరు వీక్షించండి. ఇప్పుడైతే పెరేడ్ గ్రౌండ్లో మనతో పాటు శేషు ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ శేషు యాదవ్ గారు, డాన్స్ మాస్టర్ శశికళారెడ్డి గారు మనతో ఉన్నారు. మరి గణతంత్ర దినోత్సవ విశేషాల గురించి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. మీకు ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్. మేము కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్. ఎన్ని ఇయర్స్ నుంచి మీ స్కూల్ చిన్నారులు ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నారు సార్? మాకు 3 సంవత్సరాల నుంచి ఈ పోలీస్ గ్రౌండ్లో మాకు అవకాశం ఇస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ యొక్క కార్యక్రమాల్ని ఆగస్టు 15 కానీ జనవరి 26వ తేదీ కానీ మేము క్రమం తప్పకుండా మన స్కూల్ పిల్లలతో నృత్య ప్రదర్శన చేస్తున్నాము. మరి ఈ కార్యక్రమాల్ని బాగా మన శశికళ మేడం ఆధ్వర్యంలో ఈ యొక్క పిల్లలు కూడా బాగా బ్రహ్మాండంగా తర్ఫీదయ్యి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నృత్య ప్రదర్శన చేసేదానికి చాలా సంతోషిస్తున్నాము. 76వ గణతంత్ర దినోత్సవం వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ గణతంత్ర దినోత్సవాలు అంటే మనకి ఆగస్టు 15వ తేదీ 1947వ తేదీన మనకి స్వాతంత్రం వచ్చిన, మరి దానికి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక కార్యక్రమం కావాలి కాబట్టి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, మా అంబేద్కర్ గారు వీళ్ళందరూ కూడా ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసి అనేక దేశాల నుంచి కూడా ఈ రాజ్యాంగాన్ని తెప్పించి వాళ్ళని పరిశీలన చేసి ఈ రాజ్యాంగాన్ని రచించారు. కాబట్టి మనకి 1950వ సంవత్సరం జనవరి 26వ తేదీన మరి పూర్తి స్వాతంత్రం రావడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క పోలీసు ప్రజలు మన పిల్లలతో వచ్చి నృత్య ప్రదర్శనలు చేసిన చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మేము ముందు చేస్తామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఆకల్చర్ ప్రేక్షకులకి, శేషు స్కూల్ చిన్నారులకు, తల్లిదండ్రులకు అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా మాకు పరేడ్ గ్రౌండ్స్లో మా నృత్యాన్ని ప్రదర్శించే అవకాశాన్ని ఇచ్చిన విద్యాశాఖ వారికి, మాకు అవకాశాన్ని ఇచ్చిన మా కరెస్పాండెంట్ శేషు సార్ గారికి ధన్యవాదములు. జనవరి 26నే ఎందుకు మనం గణతంత్ర దినోత్సవం చేసుకోవాలి, అది చాలా మందికి తెలియదు. అంటే రాజ్యాంగ ముసాయిదాన్ని నవంబర్ 26వ తేదీ ఆమోదించారు. కానీ 2 నెలల పాటు ఎందుకు ఆగాల్సి వచ్చింది అని అంటే 1930లో లాహోర్ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్యం కావాలని చెప్పి నెహ్రూ అధ్యక్షతన అందరూ భారతదేశంలోని పౌరులందరూ కూడా సంపూర్ణ స్వరాజ్య నినాదంతో ముందుకొచ్చారు. అందువల్ల ఆ జనవరి 26కి ఒక మంచి సిగ్నిఫికెన్స్ తీసుకురావాలా, ఒక గుర్తింపు ఉండే విశిష్టమైన దినం కావాలని చెప్పి 2 నెలలు ఆగి ఈ రోజున గణతంత్ర దినోత్సవం మనం చేసుకుంటాం. గణం అంటే సమూహం, తంత్రం అంటే ఆలోచన. అంటే భారతీయులందరూ కలిసి మేధావి వర్గం ఆలోచించి తయారు చేసిన రాజ్యాంగం ప్రకారం మనం పరిపాలన చేసుకునేదానికి అవకాశం కలిగిన రోజు కాబట్టి గణతంత్ర దినోత్సవం ఆగస్టు 15తో పాటుగా దానికి కూడా విశిష్టత. 2025 కంటే ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవానికి ఒక థీమ్తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్. అంటే మన సంస్కృతి సాంప్రదాయాలను వారసత్వ సంపదగా భావించి మన భారతదేశాన్ని అభివృద్ధి చేయాలి అని ఈ సంవత్సరం థీమ్. ఆ థీమ్తో ఈ సంవత్సరం ఇది
జరుగుతుంది. ఇండిపెండెంట్ ఇండియా, రిపబ్లిక్ ఇండియా, లెట్ us మేక్ ఇట్ డెవలప్డ్ ఇండియా. అది చెయ్యాలనంటే నేటి విద్యార్థుల మీదనే ఉన్నది. ఎందుకంటే నేటి బాలబాలికలే రేవటి భావి భారత పౌరులు కాబట్టి వాళ్ళకి ఈ దేశం గురించి, ఈ దేశాన్ని, భారతదేశ కీర్తి పతాకను దిగంతాల వరకు ఎగరేయాల్సిన బాధ్యత ఈ చిన్నారుల మీదే ఉంది. కాబట్టి వాళ్ళకి మనం దేశభక్తి గురించి ఇటువంటి చెప్పాలా. మనకి ఈ సంవత్సరం 3వసారి పరేడ్ గ్రౌండ్స్ లో మనకి అవకాశం వచ్చింది. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భగ్గున ప్రళయించినప్పుడు వచ్చిందొక విప్లవం, దిక్కులు జ్వలించి తెచ్చి ఇచ్చింది స్వరాజ్యం. అందుకే అందుకే జనగణమన జయ హే, జనగణమన జనయిత్రీ నా భరత భూమి, ప్రణవాక్షర గాయత్రీ నా పుణ్యభూమి. యశస్సుకే హిమాలయం, ఉషస్సులై మరోతరం, స్వర్ణాక్షర చరిత్రనే సృష్టించినది భూమి. వందే మాతరం, వందే వందే మాతరం. ఎందరో శివమెత్తిన రుద్రులై, మరెందరో ప్రళయించిన శక్తులై. ఎందరో శివమెత్తిన రుద్రులై, మరెందరో ప్రళయించిన శక్తులై. ఉడుకెత్తిన నెత్తురులు ఉప్పెన సృష్టిస్తే, పడగెత్తిన దొరపాలన ప్రభుత్వాలు చస్తే, కొయ్యల త్యాగాలకు 1000 జన్మలొస్తే, ఉజ్వల భవిష్యత్తు నీకు కొత్త వెలుగునిస్తే. గుర్తించని స్వరాజ్యం గుండె బరువు కాదా, వచ్చిన ఈ స్వరాజ్యమే వ్యర్థమైపోదా. ఆ సత్యాగ్రహ స్వరాజ్య సంరక్షణీది కాదా. వందే మాతరం, వందే వందే మాతరం, జనగణమన జనయిత్రీ నా భరత భూమి. పిల్లలందరూ కూర్చోవాలి. నీళ్ళు పిల్లలందరూ కింద కూర్చోండి. అందరూ నీళ్ళు వచ్చేయండి. అమ్మాయి దొరిక నిదానంగా అందరూ వస్తారు. ప్లీజ్ ముందుకు వెళ్ళండమ్మా. చిన్నపిల్లలంతా ముందు కూర్చోండి. సార్ అందరూ మూవ్ అవ్వాలి ప్లీజ్. కొంచెం ఆ పక్కన కొంతమంది వెళ్ళండి నాన్న. పాప అక్కడ ముందుకు వెళ్ళండి కొంతమంది. బాబు ఆ ముందు నుంచి వెళ్ళండి, ఆ వైపుకి కొంచెం అటు వెళ్ళండి. ఆయన ఆ పక్కకి వెళ్ళండి, ఇంకా కవర్ అవుతారు ఆ పక్క. పాప పాప గ్రీన్ శారీస్ అమ్మాయిలు ఆ వైపుకి వెళ్ళండి కొంతమంది. ఆగండి ఆగండి, మళ్ళీ ఇస్తారు. మీరు వాళ్ళు తినండి. శేషు ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ భుజబూరు నెల్లూరు వారు చక్కటి ప్రదర్శించారు. వాళ్ళందరికీ కూడా గౌరవ కలెక్టర్ గారు, అధికారులు అభినందన జ్ఞాపకం అందిస్తున్నారు. మీకు అందరికీ ఒకసారి గట్టిగా అభినందన తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా మంచి నృత్య ప్రదర్శించారు. మరింత నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్.